హలో అక్వామన్. ఈరోజు నా ఒక ఫ్రెండ్ గారితో కలిసి నా యూట్యూబ్ ఛానల్ స్క్రోల్ చేస్తూ ఉంటే వాడు ఇట్లా అన్నాడు, చేపల్ని చూస్తే ఏమొస్తుందిరా మీకు మజా, వాటిని తింటే వస్తుంది కానీ మళ్ళీ దానికి నీకు 7,000 సబ్స్క్రైబర్స్, వాళ్ళు కామెంట్లు, లైక్లు, ఎంత పని పాట లేకుండా ఉన్నారా బాబు అని అన్నాడు. ఇప్పుడు నేను వాడితో అన్నాను, నువ్వు ఒక చేపని పెంచి చూడరా ముందు, ఇందులోకి దిగకపోతే అప్పుడు చెప్పు. ప్రకృతిని ఆస్వాదించడం రావాలి, అట్లయితే సినిమా చూస్తే ఏమొస్తుంది, కొండలు చూస్తే ఏమొస్తుంది. దాన్ని నయనానందం అంటారు. ఒక చేపకి ఫుడ్ పెట్టి అది ఆనందంగా తిరుగుతూ ఉంటే దాని నుంచి వచ్చే ఆనందమే వేరు. అయినా వర్షాన్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఆ వర్షాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంతసేపు మింగి తినడం కాదురా, ఒక చేపని పెంచి చూడరా దమ్ముంటే. నీకేం తెలుస్తుందిరా మా కష్టం. ఒక చేపని పెంచడానికి ఎంత నాలెడ్జ్ కావాలి, ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత క్రియేటివిటీ ఉండాలి, నీకేం తెలుసురా ఏలుముద్రగాడివి అని అన్న. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఏం మారలేదు. ఏదో చేపల్ని పెంచడం అయితే డబ్బులు బొక్కలాగే చూస్తా ఉన్నాడు. ఇంకా పందికి పాన్స్ పౌడర్ వాసన ఏం తెలుస్తుందిలే అని నేను లైట్ తీసుకున్నా. సరే అక్వామెన్స్, మళ్ళీ కలుద్దాం. నేను మీ రఘురామ్ రాజా.